చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. గాలి సినుకులకు గుడిసె గూడుస్తుంది, కూలి కోసం వదిలిస్తుంది. నిన్ను చూడకుంటే మనసు నిలవాకుంది, మాట్లాడుదామంటే టైము కుదరాకుంది. వస్తావా రంగమ్మో తుంగవయ్యారానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి. ఏం లేదు కానీ మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఇవాళ ఒక ఆగిపోతున్నా, ఇక మరి ఏం ముచ్చటో ఏం కథ అంటే లోపల పోయేదాకా మాత్రం మీరు చూస్తూనే ఉండరు. ఇప్పుడు నేను కూడా నరసయ్య తాతనే పిలవాలా? మరి తాతని పిలవకపోతే మరి అమ్మా ఎంత దర్శనం, చిన్న దర్శనం ఏం కాదు. చూసినట్టు చిన్న దర్శనం కాదంటే చూసినట్టు. నీల నరసింహ నరసయ్య తాతగా ఎలా మారారు? అయితే తాత ఇక నేను ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం. 10 దాకా చదివిపించారు మా వాళ్ళు. ఇక 10 కాగానే వేరేకు పెళ్లి చేసిరు. వేరేకు చూడు నా కథ ఎంత ముందుగా ఉందో. బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన తర్వాత అగ్ని పరీక్ష అక్కడ దాకా మిమ్మల్ని పిలిచినప్పుడు ఎలా వచ్చింది? ఆ ప్రాసెస్ ఎలా అయింది? చిన్న చిన్న పాటలు, ఇక నా ఇటువాడు ఈ తెలంగాణ యాసలో ఈ మాటలు ఇవన్నీ బాగా ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుంది. సో ఫస్ట్ ప్రోమోలో మీరు కనిపించారు, అది పట్టుకుని వేలాడుతూ కనిపించారు. తర్వాత చూస్తే మళ్ళీ ఇలా బయట కనిపిస్తుంది. ఏంటి ఈ మధ్యలో ఏం జరిగింది? బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అడిగిర్రు, ఏంది నువ్వేం చేస్తావు అంటే, నేను ఒక ఆట కానీ, నేను ఒక పాట కానీ, నేను ఒక మాట కానీ, ఏది కానీ అన్నది. మీరు మిమ్మల్ని బయటకు పంపించాల్సిన అసలు ఒక్క రీజన్ కూడా కనిపించట్లేదు కదా. నా పాట ఎంతో మంది ఆత్మహత్యలను ఆపగలిగింది. బగ బగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు. తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. జడ్జిమెంట్ ప్యానల్లో ఉన్నది ఎవరంటే మీకు బుందు మాధవి, అభిజిత్, నవదీప్. తెలంగాణ సాహిత్యం యొక్క గొప్పతనం తెలిసిన వ్యక్తి ఆ ప్యానల్లో ఉండుంటే మీరు ఈరోజు బయటకు వచ్చేవారు కాదేమో అని మీకు ఏమైనా అనిపించింది? ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా. ఈ పదం ఎప్పుడైతే అన్నానో అప్పుడే వాళ్ళ ముఖాన వాస్తవంగా బిందు మాధవికి, అభిజిత్కు, నవదీప్కు ఎన్నో ఆశలు ఉండుంటాయి. సడన్ గా వచ్చిన వ్యక్తిని వచ్చినట్టు ఇలా పంపిస్తే వెనక్కి తిప్పి ఏం అనిపించలేదా? బిగ్ బాస్ షోలో నర్సయ్య తాత కనపడకపోతే అంటే నిజంగానే ఒక శక్తిని వీళ్ళు ఆపిర్రు. ఓర్వలేనితనమా, అసలు స్వార్థమా, ఎందుకు పక్కా జనాల నుంచి ఆ స్పందన వస్తుందని నేను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారంటే చాలామంది, వేల మంది, లక్షల మంది కోరుకుంటూ ఉంటారు బిగ్ బాస్కి ఒకసారైనా వెళ్ళాలి అని చెప్పి. ఆ బిగ్ బాస్ తలుపు తట్టిందనమాట ఆయనకి. ఆయన ఎవరో కాదు, ఏఎన్ఎన్ నరసయ్య తాత. ఆయన పాట ద్వారా, ఆయన మాటల ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాల వివిధ ఛానళ్ళు తిరుగుతూ మనల్ని అలరిస్తూ ఉన్నారు. చాలా ప్రోగ్రామ్స్ మనందరికీ బాగా తెలుసు. యూట్యూబ్లో ఈరోజు మార్నింగ్ కూడా న్యూస్ కనిపించింది అనమాట, మార్నింగ్ న్యూస్ విత్ నరసయ్య తాత. ఆయనే ఏఎన్ఎన్ నరసయ్య తాత నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. శనార్థి పిల్లగా. ఇప్పుడు నేను కూడా నరసయ్య తాతనే పిలవాలా? మరి తాతని పిలవకపోతే మరి అమ్మా ఎంత రామసా కని మగోడే. దర్శనం చిన్న దర్శనం ఏం కాదు. చూసినట్టు చిన్న దర్శనం కాదంటే చూసినట్టు చెప్తున్నాడు తాత. సరే 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 ఈ నరసయ్య తాత ముందు నీల నరసింహ మీ పేరు. సో ఎలా వచ్చారు అసలు నీల నరసింహ నరసయ్య తాతగా ఎలా మారారు? అంటే తాత ఇక నేను ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబం మాది. ఊళ్ళే ఇక మా అయ్య అమ్మ గొర్రెలు కాసేది, కొద్ది గొప్ప వ్యవసాయం ఉంది. అయితే ఈ 10 దాకా చదివిపించారు మా వాళ్ళు. ఇక 10 కాగానే వేరేకు పెళ్లి చేసిరు. ఇక అప్పుడు పెళ్ళి అంటే కూడా నాకు అసలు పెళ్ళి అంటే నేను సంబూరం అనుకుంటున్నా ఆయన. ఎందుకంటే నేను ఆయన 16-17 సంవత్సరాలే ఉన్నా. మీకు పెళ్ళి అయ్యేసరికి 10 నా పెళ్లి చేసిరంటే ఓకు చూడు నా కథ ఎంత ముందుగా ఉందో. ఇక 10లో పెళ్లి చేసిర్రు. నేను చదువుకుంటా అంటే మన పెళ్లి చేసుకున్న మాత్రం చదువుకున్న లేరారా అని మాయ రాగాలు తీసే. ఇక సరే అని పెళ్ళి
ఒక పెళ్ళి అయినాక ఇక 6 నెలలు అటు ఇటు ఏమైందో ఏం కథ అమ్మ ఇక బా దుడిగడ్డ చేతికి ఇచ్చాడు. ఏనాడు గుర్రకాడికి ఓ అమ్మ ఇక చదువు అటు అయింది, ఇక నేను ఇటు అయినా. ఇక అడవి తిరుగుకుంటా ఆ చెట్లు చేమల పూట తిరుగుకుంటా చిన్నగా ఈ పాటలు రాసడం మొదలుపెట్టా. ఇక అట్లా నేను నరసింహ ఇంత పాటలు పాడుకుంటా అట్ట లాస్ట్కి వస్తారకల్లా ఈ మీడియా వాళ్ళ కంట్లో వాడి ఇక నరసయ్య తాతగా పేరు గిట్ల వచ్చింది అన్నమాట. ఓకే, అద్భుతం. అంటే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన తర్వాత అగ్ని పరీక్ష అని ఒకటి మొదలు పెట్టారు. కామనర్ కేటగిరీలో మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్లారు. సో అసలు మిమ్మల్ని ఎంచుకున్నప్పుడు, ఐ మీన్ అక్కడ దాకా మిమ్మల్ని పిలిచినప్పుడు ఎలా వచ్చింది, ఆ ప్రాసెస్ ఎలా అయింది? అది ఇక మన ఈ మధ్యకాలంలో నా ఈ చిన్న పాటలు, ఇక నా ఇటువంటి ఈ తెలంగాణ యాసలో ఈ మాటలు ఇవన్నీ బాగా ఈ ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక అట్లా ఈ అందరిలాగా నేను కూడా అప్లై చేసుకున్నా, ఇది అది రిజిస్టర్ చేసుకున్నా వీడియో చేసి. ఇంకా అట్లా ఇక మనకు వస్తుంది ఏదో ఇక అన్నట్టుగా ఇక చిన్నగా ఇది చేస్తే అది ఫోన్ చేసి రాళ్ళు, ఇట్లా మేము పలానా బిగ్ బాస్ నుంచి ఫోన్ చేస్తున్నాం క్రికెట్ సంగతి అని. అట్లనా ఇక అని ఇక నేను ఆయన షూట్లోనే ఉన్నా, నువ్వు జూమ్ కాల్కురా అని ఒక మేడం ఫోన్ చేసింది. ఇక సరే అని గంట తర్వాత నేను షూట్లో ఉన్న తల్లి అని గంట తర్వాత ఇక జూమ్ కాల్ పోయినాం. ఇక మాట్లాడింది, ఆయన అడిగింది, ఇచ్చులు కచ్చకాయలు అడిగింది. ఇక అది ఇది ఇట్లా అది అట్లా ఇక నీకు ఇక రకరకాలుగా అడిగింది అనుకో, అది ఇక చెప్పినా అయింది పోయింది. తర్వాత మళ్ళీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, మళ్ళీ రావాలని ఏదో మెయిల్ పంపించారు, మెసేజ్ పంపించారు, మళ్ళీ రావాలంటే మళ్ళీ పోయినా. గ్రూప్ డిస్కషన్లో కూడా సెలెక్ట్ అయినా. ఇక ఆఖరికి వస్తాక అగ్ని పరీక్ష దాకా పోయినా. సో ప్రోమోలో ఫస్ట్ ప్రోమోలో మీరు కనిపించారు, అది పట్టుకుని వేలాడుతూ కనిపించారు. తర్వాత చూస్తే మళ్ళీ ఇలా బయట కనిపిస్తున్నారు. అంటే మేము కొంచెం ఆనందపడ్డాం. చాలా మంది మీ మీద ఆర్టికల్స్ కూడా రాశారు, నరసయ్య తాత బిగ్ బాస్ హౌస్లో కనిపించాడు, వావ్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి, కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీ విషెస్ చెప్పేలోపు మీరు మళ్ళీ బయట కనిపించారు. ఏంటి ఈ మధ్యలో ఏం జరిగింది? అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అడిగిర్రు ఏంది నువ్వేం చేస్తావు అంటే, నేను ఒక ఆటగాన్ని, నేను ఒక పాటగాన్ని, నేను ఒక మాటగాన్ని, ఏది కానీ అన్నారు. కథల పడతావేందే కాశమ్మ నిన్ను కట్టుకుంటే గాని ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ 3 నెలల దాకా మూడాలు వంటివి అమ్మగారింటికి 6 నెలలు పోతీవి అష్టం నయం అని కష్టం పెడుతున్నావే ఆ మాసపు ఉన్నామని 5 వేస్తున్నావే ఫోను చేసి నువ్వు వస్తున్నా అంటే పండుగే అనుకున్నా ఎదురు చూసి నేను ఎండుగా పోతున్నా కథల పడతావేందే కాశమ్మ నిన్ను కట్టుకుంటిని కానీ ముట్టుకోనైతేనే కథల పడతావేందే కాశమ్మ. కొత్తగా పెళ్ళి అయింది. ఇక పిల్లగానికి ఎన్ని ఉంటాయి బామరు, ఒక పెళ్ళాన్ని చూసుకోవాలి, ముచ్చట పెట్టుకోవాలి, ఉండదా ప్రేమ? జాడి ఇస్తాని ఆ అమ్మగారింటి కానీ అండబెట్టింది. ఎట్లా ఏంది ఏం కదా అంటే ఇట్లా జనాలను నవ్వించే మురిపించే ఆనందంలో ముంచి లేపే పాటలు కూడా నేను బిగ్ బాస్లో పాడతా, ఎంటర్టైన్ చేస్తా అని చెప్పిన. ఇక ఇంకా బాగా ఏం నవ్వేయగలుగుతావు నువ్వు అని అన్నది. ఎట్లా నువ్వు వీళ్ళని నవ్వించాలి, ఎట్లా నవ్విస్తావు ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు సంచార జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు జనమంతా మా జేబులో పెట్టి అరచేతిలో కలియుగం అంత కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్. ఇక మరి కనుకనేమి ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తోడైనా కూలి చేస్తోడైనా ఒక్క రోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకరే గాయి ఇడుపు కూసుంటారు చిన్నబోయి నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్ నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్ అని ఈ రకంగా మొదలుపెట్టి ఆఖరికి వస్త్రకాల ఏమన్నా తాత అంటే పొద్దుగాలు లేచి నర్సయ్య తాత ఏం చేయాలి బాయికాడికి పోవాలి. నా ముసలు ఏం చేయాలి లేచి ఇక పొయ్యి అంటు పెట్టి ఇంత శాయ సుక్కో అదో ఇదో పెట్టాలి తాగిపోతా, లేకపోతే ఇంత గట్టుకైనా కాయాలి తినిపోతా. ఇక నా ముసలి చల్లకుండా ఏమంట ఈ సాట ఫోన్లు వచ్చినాయి తాత, ఈ సాట ఫోన్లు చూసుకుంటా
పొయ్యి మీద సర్వ పెట్టే పోనొస్తే మూవ పెట్టే ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాడగొట్టే దువ్విందే దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే దువ్విందే దువ్వబట్టే ముసి ముసి నవ్వబట్టే సిరిపిగా సెరిపీలు పెరుగుతుంటే చుట్టాలు పెరగబట్టే. ఇక చెప్పు శ్రీముఖి, నీకు నవ్వు వచ్చిందా అంటే ఇక నీకెందుకు? శ్రీముఖే కాదు, వాడు కూర్చున్న నవదీపు, బిందు మాధవి, అభిజిత్ మొత్తం ఒకటే కిచా 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 ఆనకాలంలో కప్పర్ కనుక బెకబెక అన్నట్టే నా వీరిగా. అమ్మా నరసయ్య తాత ఇటు ఇటు ఉన్నాడు, అటు అటు ఉన్నాడు అంటే ఇంతేకాదు నా పాటతోటి ఏడిపిస్తా కూడా, అంటే నవరసాలు వణికిస్తా అని ఇట్లా కూడా చెప్పిన. ఇక అట్లా ఇక సరే తాత నువ్వు టాస్కులు కూడా ఉంటాయి ఇంట్లో, మరి నువ్వు వాటిని తట్టుకుంటావా అంటే, ఓరి నేను ఎండకి ఎండినోని ఆనకు నాణ్యోని, నాకు ఈ టాస్కులు ఒక లెక్కనా? కరువు కాలం అంతా చూసుకుంటా కన్నీరు దిగమిగుకుంటా ముందుకు నడిచిన అయితే అని ఇక పోయి అలా దీనికి ఈ ఇనుప బొంగులకు ఏలాడబడ ఉన్నారు. అన్న కూడా పోయి ఏలాడబడ్డా, ఇటు అటు ఊగిన జరసేపు ఉన్నా. అది కథ. అదే ప్రోమోలో వచ్చింది, వేలాడింది కదా. వేలాడింది. అదేంటి వాళ్ళు చెప్పిన టైం కంటే మీరు ముందే దిగిపోయారా? ఏమన్నా ఎక్కువసేపు ఉండలేకపోయారా అక్కడ వేలాడినప్పుడు? వేలాడినప్పుడు ఉన్నా. మరి ఎందుకు మీరు మిమ్మల్ని బయటకు పంపించాల్సిన అసలు ఒక్క రీజన్ కూడా కనిపించట్లేదు కదా మిమ్మల్ని బయటకు పంపించడానికి? అయితే నేను ఇంకో మాట నన్ను అడిగిర్రు. ఏమడిగిరు అంటే, ఏంది అంటే ఈ పాటల కార్యక్రమం కాదు కదా ఇది అనేది కూడా అనుకొచ్చారు. అంటే నేనన్నా, మీరు పాటల కార్యక్రమం అంటుర్రు, పాట శక్తి ఏందో చెప్పనా అన్న. చెప్తాత అన్నారు. నా పాట ఎంతోమంది ఆత్మహత్యలను ఆపగలిగింది. నా పాట ఒక నిండు ప్రాణం నా కాడికి వచ్చి బతికి అని బట్టగట్టి నా కాడికి వచ్చి నన్ను కలిసి, నీ పాట వల్ల నేను బతికిన, నీ పాట వల్ల నేను బట్టగట్టి ఇలా నీ కాడికి వచ్చిన. ఎట్లా ఏంది ఏం కథ ఎవరాయన అండి? గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య అనే మనిషి రైతు పాట విని, సుక్క సుక్క శమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. వా అసలు అదిరిపోతున్నాయి ఆ పాటలు. అంటే నిజంగా చదువుకున్నాడు, ఈ తెలుగు సాహిత్యం మీద పిహెచ్డి చేసిన వాళ్ళకి కూడా ఇన్ని పదాలు ఇంత దాన్ని ఏమంటారు ఇలా కంపోజ్ చేయడం అనేది కష్టం. అబ్బా తాత, కానీ భలే ముచ్చట అది చేసేవే. తెలుగు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఇట్లా అసలు అంటే ఆ పదాలు ఎతి ప్రశ్నలు అక్కడ కలపరేమో అనేది నువ్వు అంటున్నావు. అయితే ఒకప్పుడు నేను గొర్రె కాస్తప్పుడు నీల నరసింహ ఈయనే గొర్రె కాసుకుంటా పాటలు పాడతా అంటుండు. గొర్రె కాసేవానికి ఏం సాహిత్యం వస్తుంది అని ఎగతాళి చేసిరు తాత, అవమానపరిచిరు. ఎన్నో ఒక చిన్న చిన్న మీటింగ్ల కాడు పోయి నేను పాట రాసుకొచ్చిన ఒక పాట పాడవార్త సారు బతిలాడే నీకేం పాటలు వస్తాయి, ఏం పని లేరా నీకు గొర్రకాడి పోక. ఓ అమ్మ అట్లా ఇక కొన్ని సార్లు దూరం పోయేది. మాది యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. నాడు నల్గొండ పోయేది. పాట మీద నాకు అంత యాద ఊకోనేకపోయేది. పాట ఏదో ఒకటి నాకు కనిపించిందల్లా ఏదో ఒక పాట రూపంలో మనసులో మెదులుతూనే ఉంటుంది. నాడు నల్గొండకు, నాడు భువనగిరికి, ఇక చుట్టుపక్కల అంతా తిరుగుతుండేది. ఇక నాడు నేను గొర్రకాడు కూడా ఎగ్గొట్టి ఏమన్నా కానీ ఇలా గాడో మీటింగ్ ఉందట పోయి ఆడ పాట వాడే రావాలి, ఏమన్నా కానీ వాళ్ళకు దండం పెట్టి ఒక్క అవకాశం ఈ సారు అని పాట వాడే వస్తా అని అట్లా ఆ రకంగా నేను గొర్రెలకు నాడు మా అయ్యకు ఏదో ఒకటి చెప్పి పోయేది. ఆడిపోతే అవకాశం ఇవ్వకపోయేది. అమ్మ ఇంత దూరం వస్తే తొవ్వకిరాయి వృధా అయిపోయాగారా దేవుడా శంకరా అని మళ్ళా వెనక మళ్ళీ వచ్చేది. ఇట్లా కొద్ది రోజుల దాకా, కొన్ని ఏళ్ళ దాకా పాటతో బాగా నలిగిపోయినా.
చాలామంది అవహేళన చేసిర్రు. ఈడు ఏమన్నా మీటింగ్ అవుతుందంటే అయ్యా పలానాడు వస్తారా, పక్కా ఆడు వస్తారా, గొర్రె ఇసిపెట్టి చక్కగా ఆడికి వస్తాడు, పాడవార్త అని మన వెంటనే పడతాడు. ఇట్లా అయితే అప్పుడు నాకు ఒక ఆయనే అందరూ అవమానపరుస్తోళ్ళు, అందరూ ఎగతాళి చేసిన ఉంటారు కదా, కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు కదా. బీటా నువ్వు పని చేయరా, నువ్వు గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకో, అలా నువ్వు పుస్తకాలు చదివితే నీకు సాహిత్యం మీద బాగా పట్టు పెరుగుతుంది, అట్లా నీ పాటకు ఇంకింత బలం వస్తుందిరా అన్నాడు. అమ్మ మంచి ఆలోచన అనుకున్నా. ఇక ఎమ్మటే రావణపేట మా పక్కన, మాకు 9 కిలోమీటర్లు మా మండలం, రావణపేటకు పోయినా. ఇక పోయి ఆడ 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్నా. వారానికి ఒక బుక్ చదివిన తాత, గొర్రెలు కాసుకుంటేనే వారానికి ఒక బుక్ చదువుతుంటే, ఆ బుక్ చదువుతుంటేనే నాకు రకరకాల ఆలోచనలు వస్తుండేది. ఆ టైంలో ఎప్పుడు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన నేను పెన్ను బట్టి నా సంచి ఉండేది ఒకటి, ఇంత పొడి సంచి, ఆ సంచిలో ఇంత పెద్ద ఒకటి తెల్ల బుక్, లాంగ్ నోట్ బుక్ ఉండేది. ఆ బుక్ నేను చదువుకునే సాహిత్యం సంబంధించిన బుక్. ఇక నాకు ఆలోచన రాని అలా రాసేది, ఎమ్మడే పాడేది ఆయన్ని. నాకు ఫస్ట్ ఏంటి, నా గొర్రెలే, నా పాట బయటకు వచ్చిందంటే వినేటందుకు నా గొర్రెలే ఆడియన్స్, నా గొర్రెలే. అట్లా నా గొర్రెలకు కూడా నా పాట అలవాటు అయ్యింది. అట్లా ఆఖరికి వస్తారకల్లా నా పాట ప్రపంచ తెలుగు మహాసభలల్లో బ్రహ్మాండమైన సాహిత్యంతో పాట వాణ్యం. సూపర్ సూపర్. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. ఇక ఈ రకంగా పాడుకుంటా ఇంకా కొద్దిగా అంతుంది. లాస్ట్కి ఏమన్నా తాత అంటే, ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా, పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా. మ్యాటర్ ఏంటంటే, నేను ఇప్పుడు దాకా మీకు ఓన్లీ తెలంగాణ సాహిత్యం ఒకటే వచ్చాను అనుకున్నాను, కానీ మీకు అచ్చ తెలుగు, స్వచ్ఛమైన తెలుగు కూడా వచ్చు. మీరు పుస్తకాలు బాగా చదివారనమాట. ఎక్కడి పుస్తకాలు, మూత మోగించిన పుస్తకాలు మరి చదవండి నాకు ఎట్లా వస్తుంది. అవును. అప్పుడు అమ్మ నీల నరసింహ ఈడు గొర్రెగాస్తోడే అంటే ఈడు సామాన్యుడు ఏం గారు, కేసీఆర్ అన్నట్టు గొర్రెగాస్తోడు తెలివి కలెక్టర్ కూడా పనికిరాడు అనేది ఈడు నిజం చేసిండ్రు. మంచి సాహిత్యంతో పాటలు పాడిన రాసిన. అప్పుడు కొంత ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అదంతా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ రోజు మీకు ఇచ్చిన సలహా ఎవరది, గ్రంథాలయంలో నువ్వు సభ్యత్వం తీసుకో అని చెప్పి? ఆ రోజు మా ఊళ్ళోనే కృష్ణరాజు అన్నట్టు ఆయన ఒక ఆయన అద్భుతమైన సలహా ఇచ్చాడు. ఇంకొక ఆయన మన ఏబూసి నరసింహ అన్నట్టు ఆయన కూడా ఇట్లా గిట్లా ఉండు, గిట్లా రాయి, గిసోంటి పుస్తకాలు చదువు, వీళ్ళిద్దరు నాకు సలహాలు ఇచ్చారు. కృష్ణరాజు అన్నట్టు ఆయన మా ఊరే, పక్క ఊరు ఏబూసి నరసింహ. సో ఇప్పుడు దాకా మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, ఏమన్నా రికార్డెడ్గా ఉన్నాయా? అంటే ఎక్కడన్నా రికార్డింగ్ స్టూడియోలో రికార్డ్ చేసి పాటల కింద విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయా? అయితే ఈ పాటలు పాడుతున్న ఆ రోజుల్లో
మా ఊరు పక్కనే గుమ్మి రామరెడ్డి అనేది ఆయనది ఫామ్ హౌస్ ఉంది. ఆయన ఇంతకుముందు క్రీడా చైర్మన్గా చేసిండు. అయితే ఆయన ఏం చేసిండంటే, నరసింహ నువ్వు ఇన్ని పాటలు పాడుతున్నావు రాస్తున్నావు మంచిగా ఉంది, అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి సార్ అన్న, రైతు పాట రాయి. ఒక రైతు పాట రాస్తే ఆ రైతు పాట ఎంతో కొంతమంది అంటే వాళ్ళకు కొంచెం మనోధైర్యాన్ని కలిగించే విధంగా ఉండాలి. అలా నీ పాట విని ఒక్క ప్రాణం బతికినా, ఒక్క నిండు ప్రాణం బతికినా నీ జన్మ నా జన్మ ధన్యమైనట్టే. ఎందుకంటే ఆ పాటకు నేను ఖర్చు ఎంతగా నేను పెట్టుకుంటాను. ఆ జవాన్లోనే ఆయన దానికి దాదాపు ఒక బాగానే అటు ఇటు కలిపి ₹1,00,000 దాకా పెట్టిన ఖర్చు. ఆ పాట రికార్డింగ్ చేయించి యూట్యూబ్లో నేనే నాయే ఫోటోలు, గొర్రకాడ దిగిన ఫోటోలు, బర్రకాడ దిగిన ఫోటోలు, అవి ఇంటికాడు అవి చిన్నగా పాడి దానికి ఇట్లా ఎడిటింగ్ చేసి పెట్టినా, నేనే పెట్టినాయి. నాకు ఇక వచ్చి రాక అందులో ఆ పాట తగ్గట్టుగా ఈ ఫోటోలు పెట్టి యూట్యూబ్లో పెడితే అది అందులో నా ఫోన్ నెంబర్ పెట్టిన. అది ఇంత చాలా మందికి బాగా ఇదైపోయి దాదాపు ఇప్పటికీ అది 20 లక్షల మంది పైన చూసారు. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో ఒక ఆయన ఈ పాట విని నేను ఈ పాట విని నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. మా దోస్తులు పంపించారు, నేను బస్సులో పోతున్నా, ఈ పాట విని నేను బతికినా అని ఆ రకంగా ఆయన. నేను అప్పుడు పట్నంలో హైదరాబాద్లో ఉన్నా. చనిపోయే ముందు పాట వినడం వల్ల చావకుండా ఆగిపోయాడు. అద్భుతం. ఏమన్నా అతను ఏమన్నా వీడియో రికార్డ్ చేసింది ఏదన్నా ఉందా? అతను చెప్పడం ఎలాంటి, అదే మీతో మాట్లాడిన సందర్భాలు, మిమ్మల్ని కలిసినప్పుడు ఏమన్నా వీడియో తీసారా? ఉన్నది. అదే మళ్ళా ఎవరైతే ఈ పాటను రికార్డింగ్ చేయించుండో గుమ్మి రామరెడ్డి, మళ్ళీ గచ్చిబౌలిలో వాళ్ళ ఆఫీస్కి గిట్ల ఫలానా ఆయన. నేను ఇక సారుకు ఫోన్ చేసి పానం ఊకోబుద్ధి కాక, సారు ఫలానప్పుడు మనం పాట అనుకున్నాము రైతు పాట, నిజంగానే ఒక ప్రాణం బతికి నా కాడికి వచ్చిండు, ఇప్పుడు నా దగ్గరనే ఉన్నాడు. అనేది గుంటూరు జిల్లాట. గిట్లా నీ పాట విని నేను బతికినా అని వచ్చింది సార్, మరి ఎట్లా చేద్దామంటే అరే మన ఆఫీస్కి తీసుకురా అని అప్పుడు ఆ గచ్చిబౌలిలో ఉన్న ఆఫీస్ కాడికి పోతే ఆడ కొంతమంది, అప్పుడు ఇంకో నా అదృశ్యం ఏంటంటే మా ఊరోళ్ళు కూడా ఒక 40-50 మంది ఆ సార్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే చందా కోసం వచ్చిరారు. అప్పుడు ఏదో ఈ కాలువ విషయంలో చందా కోసం వచ్చారు. ఇక ఆ ఊరోళ్ళని కూర్చోబెట్టి ఈ వచ్చిన మనిషిని ఆడ నిలబెట్టి ఏంది ఏం కథ అని అడిగించి, ఇక అప్పుడు ఎట్లా నరసింహ పాటతో నువ్వు నీకు ఏమనిపించింది, ఎందుకు ఏం కథ అంటే అప్పుడు అన్నీ చెప్పుకొచ్చిండు. అయితే తాత ఇప్పుడు అసలు కలగనలేదు, ఊహించలేదు, పాటకు ఇంత శక్తి ఉన్నదా అప్పుడు అనిపించింది నాకు. అంటే సమాజంలో ఇంకా మార్పు తీసుకురావాల్సిన పాటలు ఇంకెన్నో రాయాలరా నేను అనేది ఇంకా నాకు బాగా బిర్రుగా నాటకపోయింది గుండెలో. అంటే నా పాట ఇవాళ ఆ పాటలో ఉన్న శక్తితోటి సరే ఎన్నో పాటలు వచ్చినాయి, నేను కాదంటలేదు. ఈ మధ్యకాలంలో డించక అని అందులో సాహిత్యం ఉండదు, ఏముండదు. ఊకనే అమ్మాయి కొంగు పట్టుకొని ఈడు ఎగురుతాడు, ఆమె దుంకుతుంది, ఆమె కన్ను కొడుతుంది, ఈయన పోయి నడుము పట్టుకుంటాడు. ఒర్రి అమ్మ అది పెద్ద అబ్బాయి ఏం పాటరా ఆ పాట అంటే. నేను పాటను ఎగతాళి చేస్తలేను అక్కడ. నేను ఏమంటున్నా అంటే సాహిత్యంతో కూడిన పాట, ఒక సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి పాట, జనాలను చైతన్యం చేయడానికి ఒక పాట, అప్పటికప్పుడే తన నిర్ణయాన్ని మార్చుకునే అంత ఆ శక్తిని, ఆ నమ్మకాన్ని కలిగించే ఆ శక్తి పాట. మీకు ఒక గొప్పతనం చెప్పనా ఇప్పుడు జరిగిన దానిలో? నార్మల్గా అలాంటి వ్యక్తిని, నార్మల్గా ఎవరైనా అనారోగ్యానికి గురైనా, లేదంటే ఇంకా యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్న, ప్రాణాలు పోయే స్థితిలో ఉన్న డాక్టర్లు వైద్యులు కాపాడగలరు అలాంటి వాళ్ళని. బట్ ఇలాంటి వాళ్ళని వైద్యుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే ఒక రోజు ఆత్మహత్య చేసుకున్నప్పుడు వెళ్ళి కాపాడాడు అనుకోండి, వాడు బుద్ధి మళ్ళీ రెండో రోజు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. బట్ మీరు కాపాడారు మీ పాట ద్వారా. వైద్యుల కంటే గొప్ప మీరు, ఈ కేసులో మాత్రం మీరు వైద్యుడి కంటే గొప్ప వ్యక్తి. ధన్యవాదాలు. ఇక ఇప్పటికీ ఆయన ఫోన్ చేస్తుంటాడు, ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నారు ఏంది ఏం కథ. ఒకవేళ నేను ఏమైనా అటు ఇటు పని మీద ఉన్నా తర్వాత చూసుకొని కూడా మళ్ళీ నేను కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంటా. అంటే ఇట్లా అంటే నేను బిగ్ బాస్లోకి ఎందుకు పోవాలనేది నాకు బిరుగా నాటుకుందంటే, ఇట్లాంటి పాటలు ఇంకా అంటే ఆ షోలో 100 రోజులు ఉంటుంది కదా అది, అందులో ఇంకా నానా రకాల, ఇప్పుడు అది మానసిక ఒత్తిడి కూడా అందులో ఇంకెక్కువ అవుతుంటుంది. అంటే మానసిక ఒత్తిడికి వెళ్ళి మనిషి ఏ రకంగా బయటికి రావాలి, ఎట్లా దాన్ని ఎదుర్కొని నిలదొక్కొని ముందుకు నడవాలి, జీవితం అంటే మనం అంటే జీవితం అంటే ఏంది అని ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ ఈ బల పరీక్షలు అయితే
అట్లా పాటతోటి ఇంతేనా అనే ఒక నమ్మకాన్ని మనోధైర్యాన్ని కలిగిద్దాం, మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, వాళ్ళని నవ్విపియాలి. ఇట్లాంటి ఏదైతే మానసిక ఒత్తిడి ఉందో అట్లాంటి దానికి కూడా బయటికి తీసుకురావాలి. ఇంకా ఈ పాట ఒక శక్తి కదా, అది శక్తి కదా ఈ పాట ప్రపంచ దేశాలకు ఎక్కడెక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ కోట్ల మంది చూసే ఒక వేదిక దొరుకుతుంది. ఈ వేదిక ద్వారా ఎంతో మందిలో చైతన్యం తీసుకురావాలి పాటతోటి, ఎంతో మందికి మనోధైర్యాన్ని కలిగించాలి ఈ పాటతోటి అని నేను ముఖ్యమైన ఉద్దేశం నాది అదే.